నీవే చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్న మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్న మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా అనాథ పిల్లలను నువ్వు ఆదుకున్నవన్నా పేదొల్ల పిల్లలకు నువ్వు పెళ్లి చేస్తివన్నా అనాథ పిల్లలను నువ్వు ఆదుకున్నవన్నా పేదొల్ల పిల్లలకు నువ్వు పెళ్లి చేస్తివన్నా వెన్నెలాంటి మనసు నిది చల్లని మనసన్నా నరేంద్రనాథన్నా మా దిక్కువు నువ్వన్నా వెన్నెలాంటి మనసు నిది చల్లని మనసన్నా నరేంద్రనాథన్నా మా దిక్కువు నువ్వన్నా మా దేవుడు నీవే దైవం నీవే చాగండ్ల నరేంద్రుడు నీవే చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా అన్నా చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా పుస్తకాలు లేని పిల్లలకు పుస్తకాలు ఇచ్చి బడియుడు పిల్లలను బడిలో చేర్పించావన్నా పుస్తకాలు లేని పిల్లలకు పుస్తకాలు ఇచ్చి బడియుడు పిల్లలను బడిలో చేర్పించావన్నా చదువును నేర్పించి సరస్వతి పుత్రుడవైనావా నరేంద్రనాథన్నా మా దిక్కువు నువ్వన్నా చదువును నేర్పించి సరస్వతి పుత్రుడవైనావా నరేంద్రనాథన్నా మా దిక్కువు నీవన్నా మా దేవుడు నీవే దైవం నీవే చాగండ్ల నరేంద్రుడు నీవే చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా మాయన్నా చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా ప్రభుత్వము పెట్టే ఆ పథకాలన్నీ ప్రజలందరికీ నువ్వు అందజేయాలని ప్రభుత్వము పెట్టే ఆ పథకాలన్నీ ప్రజలందరికీ నువ్వు అందజేయాలని కంకణమే కట్టి నువ్వు కదిలి వస్తున్నావు నరేంద్రనాథన్నా మా దిక్కువు నువ్వన్నా కంకణమే కట్టి నువ్వు కదిలి వస్తున్నావు నరేంద్రనాథన్నా మా దిక్కువు నీవన్నా మా దైవం నీవే దేవుడు నీవే చాగండ్ల నరేంద్రుడు నీవే చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా అన్నా చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా మా దైవం నీవే దేవుడు నీవే చాగండ్ల నరేంద్రుడు నీవే చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా మాయన్నా చల్లని చూపుల తండ్రివన్న నరేంద్రనాథన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగు నింపే దేవుడు నీవన్నా మా పేదొల్ల గుండెల్లో వెలుగులు 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 నింపే దేవుడు నీవన్నా రామసక్కనోడివన్న నరేంద్రనాథన్నా మా బ్రతుకుల్లో వెలుగు నింపే సూర్యుడు నీవన్నా రామసక్కనోడి
మా బ్రతుకుల్లో వెలుగు నింపే సూర్యుడివన్నా కన్నీరు దిక్కులేని వాళ్ళకంత కాపాడవ మా కోసం వచ్చినావ మా బ్రతుకుల్లో వెలుగును పంచాలి నరేంద్రనాథ్ మా బ్రతుకుల్లో వెలుగు నింపే సూర్యుడివన్నా వెలుగు నింపే కాబట్టి ఈరోజు నరేంద్రనాథ్ గారిని అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు గట్టిగా అమలు చేస్తున్నారు కాబట్టి వారిని కూడా సహకరించాలి. అదే విధంగా మీకు కేటాయించిన సీట్లలో మీరు దయచేసి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి రాజకీయాలకు అతీతంగా కులమతాల అతీతంగా ఇక్కడ విచ్చేస్తున్న వెలుగు నింపిన యువత యువకులందరికీ డ్రైవింగ్ నేర్చుకునే అన్నదమ్ములందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించినవన్న రామసక్కను నరేంద్రనాథ్ వెలుగు నింపే సూర్యుడు నీవన్నా క్రైస్తవ మత పెద్దలు ఇక్కడ దాదాపు 12 గంటలకి క్రైస్తవ మత పద్ధతిలో వివాహం జరిపిస్తున్నారు. ఇది ప్రారంభం కాదు, వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ బైబిల్లోని ఒక సూక్తిని వినిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మన వివాహం కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపు మన తోటి హిందూ ముస్లిం క్రైస్టియానిటీ పద్ధతిలో జరుగుతున్న ఈ వివాహ కార్యక్రమంలో మేము సైతం ఇక్కడ సిద్ధంగా ఉన్నామా అని గుర్తించేందుకు వీలుగా వాళ్ళు వాళ్ళ బైబిల్లోని ఒక సూక్తిని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. దేవుడికి స్తోత్రములు. భూమిని ఆకాశము సృష్టికర్త అయిన దేవుడు భూలోకములో మొట్టమొదట ఆది మానవుని చేసి మానవుని యొక్క ప్రకటన నుంచి స్త్రీని తయారు చేసి వారి ఒక కుటుంబంగా సమకూర్చి ఈ కుటుంబము ఆనాడు దేవుడిని యెహోవా ఈ లోకమును సృష్టించినప్పుడు మొదటి కుటుంబమును సృష్టించి ఏదైనా తోటలో నివాసం చేయటకు వధువులుగా ఎవరొచ్చులైన మరి సమాజంలో సమాజంలో కుటుంబముగా వారు జతపరిచి మరి ఈనాడు సమాజంలో వారు దాంపత్య జీవితంలో జీవించడానికి దేవుడు అన్నారు మొదటి వివాహం జరిపించారు. అదే మాదిరి ఈనాడు మరి క్రైస్తవ మరి కుటుంబముగా పరిశుద్ధంగా వాక్యం గురించి మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మానవీయ జీవితంలో వివాహం అన్నిటికంటే ముఖ్యమైనది, అదే ఘనమైనది. అదే వారి జీవిత దాంపత్య జీవితంలో ఆరంభము మరి వారి యొక్క జీవిత కాలంలోకి ఒక నిబంధనగా దేవుడు సిద్ధపడి ఇచ్చాడు. అట్టి నిబంధనకు శాశ్వతమైన మరి కుటుంబములుగా ఈనాడు సుమారు 12 కుటుంబములు వయస్సుగా వాక్యం అనుసరించి పంచభాగంలో జతపరచబడకు సమకూర్చబడి ఉన్నప్పుడు నేను దేవుని యొక్క జీవుల వాక్యం ద్వారా కుటుంబంలో కట్టబడబడుతున్నారు. మీ యొక్క జీవిత కాలమంతయు దేవుని యొక్క చిత్తములకు మరి దేవుడు దేవుడి యొక్క వాక్యం మరి చెప్పిన మరి పద్ధతిలో ఆయన చూసిన మార్పులో జీవితులకు మరి సంవత్సరాల ప్రకారంగా మరి క్రీస్తు అంగీకరించిన ఈ కుటుంబములకు మరి ఆ క్రీస్తు కుటుంబంలో దేవుని వాక్యం చేత మనం చేస్తూ కుటుంబంగా దేవుడికి సమయం బట్టి దేవునికి వందనాలు. మరి నెరవేర్చేస్తూ వారికి ఈ కుటుంబాల పక్షమున తెలియజేస్తున్నా. ప్రజాసేవకే నడుం కట్టినాడురా. పరలోకమందున మా తండ్రి, నీకు కృతజ్ఞతలు మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినమున సామూహాలు జరుగుతుండగా మీరు ఏర్పరిచిన యొక్క దినముకు కృతజ్ఞతలు. నూతన దంపతులకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో జీవిస్తున్నాం.
నీ నామములో ఆశీర్వదిస్తున్నాం. వారి భవిష్యత్తు మెట్లెన్నో తీసుకొచ్చాడు. ఇంకా ఆ బెడ్లను వాడుకొనే సదవకాశము నిరుపేద ప్రజలకందరికీ అందించాడు. యువకులకు ఉత్సాహం అందించాడు. పలు క్రీడలకు ప్రోత్సాహం అందించాడు. ప్రజల మనిషిగా నిలిచి మెదకు ప్రజల మేలు తలచి కదలినాడురా మన చాగండ్ల నరేంద్రన్న. కదలినాడురా మన చాగండ్ల నరేంద్రన్న. పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా ప్రజాసేవకే నడుం గట్టినాడురా. ఫ్లోరైడు విషపు ఘోరలకు బలి అయ్యే బడుగు జనమంతా తన వారే అంటూ తలచాడు. రోగులకు తోడు నిలిచాడు. ప్రజల కష్టాలను తనవిగా స్పందించాడు. పరిశుభ్రమైన నీటిని ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే చాలా మంది కేవలం తమ స్వార్థం కోసం బతుకుతారు. చాలా కొద్ది మంది మాత్రమే సమాజంలోని తోటి ప్రజలకు అండదండగా ఉంటూ పేదల పాలిట పెన్నిధిగా ఉంటూ ఆర్తులను ఆదుకుంటూ మహాపురుషులుగా మహిమాన్వితులుగా కీర్తింపబడతారు. ఆ మహనీయుల కోవకి చెందిన వారే శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్. నరేన్ అని వ్యవహరింపబడుతూ ఎంతో మంది ప్రజల పాలిట కల్పతరువై అందరి చేత ఆప్యాయంగా నరేంద్రన్న అని పిలువబడే చాగండ్ల నరేంద్రనాథ్ జీవిత ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. హైదరాబాదులో జూలై 19, 1964లో ఆదర్శ దంపతులు శ్రీ బాలకిషన్, శ్రీమతి ప్రమీలల పుణ్య ఫలంగా జన్మించారు శ్రీ నరేంద్రనాథ్. శ్రీ నరేంద్రనాథ్ గారి తండ్రి శ్రీ బాలకిషన్ గారు ఒక మహాపురుషుడు, సంఘ సంస్కర్త, దానశీలి, బడుగు వర్గాల పాలిట పెన్నిధి, అన్నదాతగా కీర్తింపబడిన ఒక మహానాయకుడు. పులి కడుపున పులే పుడుతుంది అన్న నానుడిని నిత్య సత్యం చేస్తూ శ్రీ నరేంద్రనాథ్ గారు తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నేడు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా, సంఘ సంస్కర్తగా, సమాజ సేవకుడిగా నిలిచారు. ఇక నరేంద్రనాథ్ గారి భార్య శ్రీమతి సుమన్ నరేంద్రనాథ్ గారు నిర్వహించే అన్ని సేవా కార్యక్రమాల్లో వెన్నంటి ఆయనకు సహధర్మచారిణిగా సార్థకత పొందుతున్నారు. నరేంద్రనాథ్ గారి సంతానం 3 కుమార్తెలు, 1 కుమారుడు. వీరందరూ ఉన్నత విద్యలను అభ్యసించి మంచి స్థాయిలో పేద ప్రజల పెన్నిధి శ్రీ నరేంద్రనాథ్ గారికి ఏ రాజకీయ పదవి లేకపోయినా అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఎన్నో విధాలుగా సమాజ సేవ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలుసు. నరేన్ ట్రస్ట్ ద్వారా నరేన్ ఆరోగ్య కేంద్రాలను స్థాపించి ఎంతో మంది వ్యాధి పీడితులకు తమ వంతు చేయూతనందిస్తున్నారు నరేంద్ర. ఈనాటి సమాజంలో ప్రజలు ఎన్నో రకాలైన వ్యాధులకు గురవుతున్నారు. బీపీ, షుగర్, పక్షవాతం, కీళ్ల నొప్పులు, వెన్నెముక సంబంధిత వ్యాధులు, ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజల పాలిట వరం సర్వరోగ నివారిణి అయిన కొరియన్ బెడ్లను ఎంతో ఖర్చు పెట్టి కొరియా దేశం నుండి తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచి వారు వాడుకునే సదుపాయాన్ని కల్పించి వారి ఆరోగ్య సమస్యల్ని తీర్చి ఆరోగ్య ప్రదాతగా కీర్తికెక్కారు మన నరేంద్రన్న. మనిషికి జీవనాధారం మంచినీరు. వాతావరణ కాలుష్య కారణంగా నీరు విషపూరితమవుతుంది. ఫ్లోరైడ్ బారిన పడి ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటి ఆర్తులకు అండగా శుద్ధి చేసిన పరిశుభ్రమైన నీటిని ఎన్నెన్నో గ్రామాల్లో, ఎన్నో ప్రాంతాల్లో అందించి శ్రీ నరేంద్రనాథ్ అపర భగీరథుడయ్యారు. పేద ప్రజలకు ఆత్మబంధువుగా శ్రీ నరేంద్రనాథ్ అందించే సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరుపేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేయడం ఒకెత్తైతే
ఆర్థిక స్థోమత లేని పేదలకు సామూహిక వివాహాలు జరిపించి తాళిబొట్టుతో పాటు వారి కాపురానికి అవసరమయ్యే సామాగ్రిని వారికి అందించి సమాజ కళ్యాణకారుడిగా వినుతుకెక్కారు నరేంద్రన్న. మనిషికి ఉద్యోగం, ఉపాధి అనేవి జీవితానికి పునాది వంటివి. నిరుద్యోగ యువతకు ఉచితంగా కార్ డ్రైవింగ్, వృత్తి విద్యా సదుపాయాలను కల్పించి వారి జీవన మార్గదర్శకుడిగా భాసిల్లుతున్నారు శ్రీ నరేంద్రనాథ్ గారు. మహిళలకు టైలరింగ్ను ఉచితంగా నేర్పించి దానిని జీవనోపాధిగా చూపి ఎంతోమంది జీవితాల్లో వెలుగుపూలు పూయించారు మన నరేంద్రన్న. అంతేకాక ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ విద్యను సామాన్యులకు, బీద ప్రజలకు సైతం అందించి అన్ని విధాలుగా నిరుద్యోగుల పాలిట ఒక పెన్నిధిగా వెలుగొందుతున్నారు నరేంద్రన్న. నరేంద్రన్న ఆధ్యాత్మిక చింతన అనిర్వచనీయమైనది. ఎన్నో దేవస్థానాలకు ఎన్నో విరాళాలనిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని తలచి ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, మొహర్రం సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 5,000 మంది ముస్లిం సోదరులకు ఆహార సదుపాయాలు వెళ్లాలంటే ముస్లిం సోదరుల జీవితాశయానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం నమస్కారములు తెలుపుకుంటున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు, అన్ని పార్టీల వాళ్లకు, వచ్చిన విశేషణ నా కుల బాంధవులకు, నా సోదరులకు, నా అక్కలకు, నా బావలకు అందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నా. మీరు ఇక్కడ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ పూజ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్ది మాట్లాడుతున్నది ముహూర్తం టైం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ. ఇలాంటి విరాళాలు లేకుండా తన సొంత కష్టార్జితంతో చేయడం నిజంగా ఒక అపూర్వమైన విషయం. అంతేకాదు, ఒక మంచి వ్యాపారవేత్తగా నీతి నిజాయితీతో ప్రభుత్వానికి సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారుడిగా పన్ను చెల్లిస్తూ ఆదర్శ పౌరుడిగా ఆ విధంగానూ ఉన్నత శిఖరం మీద నిలిచారు మన నరేంద్రన్న. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అనే నానుడిని అక్షర సత్యం చేస్తూ కేవలం మాటలతో పబ్బం గడపకుండా చెప్పిన ప్రతి మాటను, పనిని చేతలలో చేసి చూపుతున్న, నేను చేస్తున్నది గోరంత, చేయవలసింది కొండంత అని వినమ్రంగా పలికే నరేంద్రన్న నీకు
Kita